హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు బ్లౌజ్ పెయింటింగ్ ఏ విధంగా చూద్దామండి. ముందుగా హ్యాండ్స్కి పెయింటింగ్ వేయడానికి క్లాత్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ క్లాత్ని ఒక సైడ్ ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు 4 మడతన్న క్లాత్ వస్తుంది. ఈ మిడిల్లో ఒకటి వేసుకోవాలి, లోపల మిడిల్లో ఒకటి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, క్లాత్ 2 పొరలు ఉంది, 4 పొరలు అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 వేసుకోవాలి. ఇలా తర్వాత మనం లేసేయాలంటే 3 ఫింగర్స్ పైన వేసుకోవాలి. మామూలుగా గోటు వేసుకోవాలంటే 2 ఫింగర్స్ పైన ఇలా ట్రేస్ పేపరు, డిజైన్ పేపర్ పెట్టేసి మనం డ్రా చేసేసుకొని పెయింటింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ లీవ్స్కి ఇది లెమన్ ఎల్లో శారీ అండి. లీవ్స్కి సీ గ్రీన్ కలర్ వేసేస్తున్నాను, దాని మధ్యలో లెమన్ ఎల్లో కలర్ వేసేస్తున్నాను. ఈ 2 మిక్స్ అయ్యేలాగా మనము పెయింటింగ్ వేసిన తర్వాత బ్రష్కి పెయింటింగ్ లేకుండా ఆ తర్వాత 2 మిక్స్ అయ్యేలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ముందు గ్రీన్ కలరు లీవ్స్ మొత్తానికి వేసేసుకొని ఆ తర్వాత లెమన్ ఎల్లో కలర్ పెయింటింగ్ తీసుకొని మిడిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత బ్రష్కి పెయింటింగ్ లేకుండా ఈ లెమన్ ఎల్లో కలరు మనం వేసిన గ్రీన్ కలరు 2 మిక్స్ అయిపోయి ఒకటిగా ఉండే విధంగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఒకవేళ లెమన్ ఎల్లో కలర్ ఎక్కువైంది అనుకుంటే గ్రీన్ కలర్ మళ్ళీ ఒకసారి తీసేసుకొని బార్డర్లు వేసుకొని 2 మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. అదేవిధంగా లిప్స్ మొత్తానికి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కింద కాళ్ళు వేస్తున్నానండి. లిప్స్లో నుంచి కింద కాళ్ళు వస్తున్నట్టుగా ఈ విధంగా నేను పెయింట్ చేసేస్తున్నాను. అంటే మనం డిజైన్ డ్రా చేసుకున్నాగా దాన్ని బట్టి ఈ విధంగా మనం పెయింట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి పెయింటింగ్ వేసుకోవడం. ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్ వేస్తున్నానండి. ఈ ఫ్లవర్కి పెటల్కి కింద డార్క్ కలర్ వేస్తున్నాను, పైన లైట్ కలర్ వేస్తున్నాను. ఈ లైట్ కలరు డార్క్ కలరు 2 మిక్స్ అయ్యే విధంగా మనం పెయింట్ చేసేసుకోవాలి. ఫ్లవర్లు ఎన్ని పెటల్స్ ఉంటాయో అన్ని పెటల్స్కి అదే విధంగా వేసుకోవాలి. అంటే పైన డార్క్ వేస్తే కింద లైట్ కలర్ వేయాలి, కింద లైట్ కలర్ వేస్తే పైన డార్క్ కలర్ వేయాలి. అది మన ఇష్టం అనమాట. మనం పెయింటింగ్ వేసే ఏ విధంగా వేయాలనుకుంటామో ఆ విధంగా ఇలా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కింద డార్క్ వేసి పైన లైట్ కలర్ వేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద డార్క్ వేసాను, పైన వైట్ కలర్ పెయింటింగ్ తీసుకొని లైట్గా వచ్చేలా చేశాను. అలా ఫ్లవర్ మొత్తానికి అదే ఎన్ని పెటల్స్ ఉన్నాయో అదే విధంగా పెయింట్ చేసేసుకోవాలి. ఇది లెమన్ ఎల్లో కలర్ శారీ అండి. దీనికి బ్లూ కలరు, పింక్ కలరు 2 ఫ్లవర్స్ వేసాను అనమాట. ఒక బంచ్కి వేసాను. ఇది బ్లౌజ్కి 2 హ్యాండ్స్కి ఒక్కొక్క బంచ్ పడిందండి. కావాలంటే మనం చిన్న ఫ్లవర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్ పొడుగు హ్యాండ్స్ కాబట్టి ఇట్లా బంచ్ మొత్తం వేసేసాను. ఈ శారీ బ్లూ కలర్ శారీ అండి. దానికి కాంట్రాస్ట్ కలర్ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఆపట్టు క్లాత్ అనమాట. దానిపైన ఇలా పెయింటింగ్ వేస్తున్నాను. శారీ ప్లెయిన్గా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని హైలైట్ చేసుకొని వేసుకుంటే ఆ లుక్ అట్రాక్షన్గా బాగా కనపడుతుంది కదా. చూసారా, ఈ బంచికి పింక్ బ్లూ 2 కాంబినేషన్లో ఈ విధంగా వేసేసాను. మిడిల్లో కొంచెం గ్రీన్ కలరు, తర్వాత లెమన్ ఎల్లో కలరు ఈ విధంగా డాట్స్ పెట్టేసి పైనుంచి లైట్గా పిప్పుడు వస్తున్నట్టుగా లైట్గా గ్రీన్ కలర్ తోటి లైట్గా ఈయనలాగా తీసుకొచ్చేసి ఆ పైన డాట్స్ పెట్టానండి. ఇక్కడ కావాలంటే మనం చిన్న కుందన్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అండి. నెక్కి మిడిల్లో నుంచి సైడ్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కుట్టాక చూపిస్తాను ఏ విధంగా ఉండిద్దో. ఈ విధంగా బ్యాక్ సైడ్ వేసాను. ఇలా మనం పెయింటింగ్ మొత్తం వేసి అయిపోయిన తర్వాత లీవ్స్కి ఈ విధంగా డాట్స్ పెట్టానండి. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. అదే విధంగా ఉండిద్ది. ఇప్పుడు ఒకసారి చూడండి. చూసారు కదా, మిడిల్లో నుంచి క్రాస్గా పైకి వచ్చే విధంగా ఈ విధంగా వేసేసాను. బ్లూ శారీ కాబట్టి బ్లూ కలర్ క్లాత్ తోటి బోట్ వేసేసాం. హ్యాండ్స్కి కూడా అండి ఇలా బంచ్ వచ్చేసింది. హ్యాండ్స్కి కూడా బ్లూ కలర్ గోట్ వేసాం. మనకు కావాలంటే దీనికి మ్యాచింగ్ లేస్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.